మా ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ పాపకు తన ఫోటోలు తీసిన వాడి మీద చాలా కోపం. వాడి 2 చేతులు విరిచేసింది ఆ పాప. సరస్సు, ఆ పాప పేరు తెలుసుకోవాలని ఉందా? అంటాడు మన డెవిల్ దర్శన్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ డెవిల్ ద హీరో గ్లింపస్ చూశానండి. అసలు మన బాస్ అయిన ఎలా ఉన్నారు అనిపించింది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్. ఓహ్, ఫెంటాస్టిక్ మాడ్యులేషన్. అసలు ఆ డైలాగ్ డెలివరీ ఒక్కసారి చూడండి. ఆ కాస్ట్యూమ్స్, రెడ్ స్పెట్స్, నోట్లో సిగారు, సన్నని మీసం, చేతికి బ్రాస్లెట్, మెడలో ఒక స్టీల్ చైను. అచ్చం డెవిలే ఎవరినో షూట్ చేస్తున్నాడు ఆయన. మాత్రం ఫెంటాస్టిక్గా ఉందండి. ఒక యాక్టర్ అంటే ఒకే టైప్, ఒకే రొటీన్ పాత్రలో ఒదిగిపోయి తన చట్రంలో తను బిగించుకుని బయటికి రాలేక, తనకు కెరీర్ సంపాదించుకోలేక కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన ఛాలెంజ్ స్టార్ దర్శన్ తూగు తీపలా కాదు. ప్రతి మూవీకి హీరో ఎటువంటి క్యారెక్టర్ అయినా ఎక్సలెంట్గా చేయగల కెపాసిటీ ఉంది. మెయిన్ అండ్ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, స్టైలు, ఇవి ఆయనకి ఎసెట్. మూవీ యాక్చువల్గా కాట్యారా మూవీ కన్నా ముందే స్టార్ట్ అయిందండి. కొన్ని సీన్స్ అయితే తీశారంట. ఈ విషయం రీసెంట్గా ఈ మూవీ డైరెక్టర్ ప్రకాష్ వీర్ గారు రివీల్ చేశారండి. ఈ మూవీ కొన్ని షార్ట్స్ అయితే ముందు తీసేసాము, సినిమా యాక్చువల్గా స్టార్ట్ అయింది. కాకపోతే కాట్యారా మూవీ ప్రమోషన్స్లో భాగంగా మన బాస్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా కొద్దిగా పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. ఏమైతే నేను కాట్యారా రిలీజ్ అయింది, కలెక్షన్లు కాటేసింది ప్రతి చోట. మీ అందరికీ తెలుసు. ఈ డెవిల్ గ్లింపస్ కూడా రీసెంట్గా వచ్చిందండి. ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూడండి గ్లింపస్. నేను ఏదో ఫస్ట్ అనుకున్నా కానీ నేను మొన్నే చూశాను. అసలు వెంటనే ఒక స్టైల్లో అనుకునే ముందు వేరే స్టైల్ మన బ్రెయిన్ని ఇటు తీసుకెళ్తున్నాడు అర్థం కాదు. ఒక హీరో అంటే అలా ఊహించుకుంటా, కానీ ఆయన అలా కాదు. మనం ఇటు ఊహించుకునే లోపల, లెఫ్ట్ ఊహించుకునే లోపల ఆయన రైట్ చూపిస్తాడు, రైట్ ఊహించుకునే లోపల ఇంకెటు బ్యాక్ చూపిస్తాడు. ఆ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఆ రోల్స్ ఆయన సక్సెస్ అవుతున్నాడు. ఆయనకి ఒక స్టీల్ ప్లాట్ఫామ్ అనేది ఉందండి. అందరూ ఆడియన్స్ అందరూ, ఫ్యాన్స్ అందరూ ఆయన అందుకే గుండెలో పెట్టుకుంటారు. రైజింగ్ స్టార్ అంటే అందుకే దర్శన్ ది బాస్ అంటారు. ఇందు గురించి డెవిల్ ది హీరో మూవీ వైష్ణవ్ ప్రొడక్షన్స్ ప్రజెంట్ చేస్తూ ఉండగా ప్రొడ్యూసర్గా జయమ్మ గారు, లోకేష్ అంజనాథ్ మ్యూజిక్ డైరెక్టర్. గ్లింపస్లో బీజిఎం చూడండి. బీజిఎం ఎలా ఉంటే మూవీ ఎలా ఉంటుంది రా బాబు అనిపిస్తుంది. మేబీ అది ఇయర్ సెప్టెంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుందేమో. పిక్చర్ అయితే ఇంకా క్లియర్గా ఇంకా స్టార్ట్ అయినట్లేదు. గ్లింపస్ అయితే మొత్తం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో 3-4 మూవీస్ కూడా రెడీగా ఉన్నాయి మన దర్శన్ గారి. అవి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.